హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం ప్యాస్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ప్రియ ప్రేక్షకులందరికీ మనల్ని అనునిత్యం మంచి కాపరిలా కాచి కాపాడుతూ ఉన్న మన ప్రియ రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున మా హృదయపూర్వక శుభాభివందనాల్ని తెలియజేస్తున్నాం. అపోజిట్ పేతురు రాసిన మొదటి పత్రిక నుండి మన ప్రియ సంఘ సభ్యులు శ్రీమతి ముల్కీ డారతి మధుకర్ గారు అందిస్తున్న ధారావాహిక సందేశాలను మనం వింటున్నాం. ఈనాటి మన కార్యక్రమంలో చివరి అధ్యాయంలోని షెపర్డ్ ద ఫ్లాక్, దేవుని మందను కాయుట అనే అంశంపై వారి ద్వారా సందేశాన్ని విందాం. సందేశానికి అనుబంధంగా ఈ గీతాన్ని ముందుగా విందాం.
ప్రియ సంఘ సభ్యులందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉదయకాల ధ్యానంగా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము ధ్యానించుకుందాము. ఇది ప్రార్థన చేసుకుందాము. పరలోకమున్న మా తండ్రి, మరి ప్రసారానికి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. మరొక దినం మాకు అనుగ్రహించి ప్రభా, ఈ పునరుత్థాన దినమున తండ్రి మమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చిన విధానం బట్టి నీకు స్తుతి మహిమ గానము ప్రభా మేము అందించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా ధూపారాధన అంతా మీరు అందుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము ఆత్మతో సత్యంతో ప్రభా మేము సేవించినాం ప్రభా. అది మాకెంతో తృప్తిగా సంతోషంగా ఉంది నైనా. అది మీరు అంగీకరించినందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభా ఈ వాక్యాన్ని మీరు దీవించు ప్రభా. 5వ అధ్యాయం ధ్యానిస్తుండగా తండ్రి ప్రభా మీరు మాతో ఉండమని వేడుకుంటున్నాం నైనా. ప్రభు షెపర్డ్ ద ఫ్లాక్ అనే టైటిల్లో మేము మాట్లాడుతుండగా ప్రభా మేము ఏం మాట్లాడో మీ మాటలు మా నోట పెట్టమని ప్రభా. ఇవి మా మాటలు కావునైనా ఇవి మీ మాటలు అని మేము తండ్రి తెలియజేస్తున్నాం తండ్రి. చిన్న ప్రార్థన ఆలకించిన విధానం బట్టి మీకు అనేక వందనాలు చెల్లిస్తూ క్రీస్తు పెరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఈరోజు ధ్యానాంశము షెపర్డ్ ద ఫ్లాక్, దేవుని మందను కాయుడి. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మనము పీటరు ఎన్నో విధాలుగా మనల్ని అన్ని విధాలుగా మనల్ని ఈ 4 చాప్టర్స్ నుంచి మనల్ని హెచ్చరించాడు, తెలియజేశారు, అనేక విషయాలు మనకు నేర్పించాడు. ఇది పేతురు రాసిన పత్రిక. ఎప్పుడైతే మనం మనసు పూర్తిగా ఆత్మతో ధ్యానిస్తామో చాలా విషయాలు మనము ఇందులో నుంచి మనం నేర్చుకుంటాము. చాలా విషయాలు మనకు హెచ్చరించాడు, చాలా విషయాలు మనకి తెలియని విషయాలు కూడా మళ్ళీ తెలిసిన విషయాలను జ్ఞాపకం చేశాడన్నమాట. అట్నే 5వ అధ్యాయంలో మనం చూసినట్టయితే తన గొర్రెలను ఎలా మేపాలి అనే విషయంలో ప్రభు మనకి ఇక్కడ చెప్పిన విధానము మనం చూస్తున్నాము. పీటర్ ద్వారా పేతురు హెచ్చరిస్తున్నాడు. తోటి పెద్దగా ఆయన క్రీస్తు సాక్షిగా మన పెద్దల్ని, పాస్టర్స్ని అందరికీ హెచ్చరిస్తున్నారనమాట. ఏంటి అంటే బలమే కాదు, ఇట్స్ నాట్ బై కంపల్సరీ, ఇట్స్ బై ఓన్లీ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అనేది మనకి ఇక్కడ పేతురు చెప్తున్నాడు అన్నమాట. అధికారంతో కాగా ఒక పాస్టర్గా ఒక మాదిరిగా ఉండి తన గొర్రెలను ఎలా ముందుకు నడిపియాలనే విషయము మనకి ఇక్కడ నేర్పిస్తున్నాడు. ఇట్స్ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. అ షెపర్డ్, ఆయన ఒక కాపరి, ఆయన ఈ సంఘాన్ని ఎలా లీడ్ చేయాలి, ఎలా నడిపించాలి ముందుకి అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు అనమాట. ఎన్నో విషయాలు ఇక్కడ మనం నేర్చుకున్నాము. ఏంటిదంటే మీలో పెద్దలను హెచ్చరిస్తున్నాడు, బలమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగా ఏం చేయాలి అని సిద్ధ మనసుతో మీ మధ్య దేవుని మందను కాయుము అని చెప్తున్నాడు అన్నమాట. ప్రధాన కాపరి ఎప్పుడైతే వస్తాడో, ప్రత్యక్షమవుతాడో అప్పటికి మనం రెడీగా ఉండాలి అనేది మనల్ని హెచ్చరిస్తున్నాడు అన్నమాట. అందుకే పీటర్ ఏమంటున్నా అంటే మీ గొర్రెలను ముందుకు లీడ్ చేయాలి, తనని ఫీడ్ చేయాలి, ఆత్మలో ఫీడ్ చేయాలి. ఎట్లా ఫీడ్ చేయాలంటే వాక్యంతో వాళ్ళని ఫీడ్ చేయాలి, వాళ్ళ ఆకలిని తీర్చాలి. దప్పిగన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని ఎంతో ఆకలితో ఈ సంఘానికి వస్తారు. ఏ వాక్యంతో వాళ్ళని దేవుడు ఓదార్స్తాడో, వాళ్ళని బలపరుస్తాడో, ముందుకు నడిపిస్తాడో అనే ఆశతో ఎప్పుడైతే తన మంద ఇక్కడికి వస్తుందో ఆ కాపరి యొక్క బాధ్యతను మంచి సంతోషంగా ప్రేమపూర్వకంగా వాళ్ళు ముందుకు నడిపియాలనేది మనకి పేతుడు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. బలిమి కాదు, మళ్ళీ తర్వాత వాళ్ళని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలనేది కూడా మనకి ఇక్కడ చెప్పాడనమాట. ఎంత బలంతో కాదు, కాబట్టి ఆత్మతో వాళ్ళని మనము ప్రొటెక్ట్ చేయాలి. ఆత్మవాక్యంతో మనం బలపరిచి వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. వాళ్ళకున్న కష్టాలు, వాళ్ళకున్న నష్టాలలో వాళ్ళ ఆత్మీయ జీవితం ఎలా ఉంది అనేది పరీక్షించి ప్రతి ఒక్కరితో మాట్లాడి అందరి సభ్యులతోనే కూడా వాళ్ళు ఆ మందను ఎట్లా మేపాలో, ఎట్లా కాయాలి అనేది వాళ్ళకి చెప్పి తన ముందు వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ముందుకు వాళ్ళని ఆదుకోవాలనేది మనకు ఈ పేతురు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు అన్నమాట. మనము యోహాను సువార్త 21వ అధ్యాయంలో కూడా చూస్తే 15వ వచనము యేసు ప్రభు అక్కడ పేతురుని 3 సార్లు అడిగాడు అనమాట. పేతురు, మీరు అందరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా అని అంటే, అవును ప్రభు, నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను అనేది అనుకున్నాను. ఎందుకంటే ప్రభుకు తెలుసు పేతురు ఎంత పేతురుని ప్రేమిస్తున్నా. అయినా కూడా యేసు ప్రభు అడిగాడు అనమాట, నన్ను ప్రేమిస్తున్నావా అంటే, అవును ప్రభు ప్రేమిస్తున్నావు, ప్రేమిస్తే నా మందను కాయుము అని చెప్తున్నాను అన్నమాట.
టెండ్ మై షీప్ అని అంటున్నానమాట. ఎట్లా టెండ్ మై షీప్ చేయాలనంటే ప్రేమతో చేయాలని అంటున్నానమాట. పాస్టర్ షుడ్ సర్వ్ విల్లింగ్లీ, నాట్ కంపల్సరీ, నాట్ విత్ అ బర్డన్ అనేది మళ్ళీ వాళ్ళకి చెప్తున్నమాట. పాస్టర్ షుడ్ మినిస్టర్ అవుట్ ఆఫ్ అన్ ఇన్నర్ కన్విక్షన్ దట్ గాడ్ హెస్ కాల్ దెమ్ ఇన్ టు హిస్ మినిస్ట్రీ. ఇట్ ఈస్ నాట్ అ జాబ్, ఇట్ ఈస్ అ కాలింగ్ అనేది వాళ్ళు తలంచుకోవాలన్నమాట. వాళ్ళు సర్వ్ చేయాలి, అన్సెల్ఫిష్గా సర్వ్ చేయాలి. ఎన్ని కష్టాలు వచ్చినా తన బాధలు మర్చిపోయి ఇతరుల కోసం వాళ్ళు త్యాగం చేయాలన్నది ఇక్కడ మనకి పేతురు చెప్తున్నాడు. ఒక మోడల్గా ఉండాలి, ఒక సర్వెంట్గా ఉండాలి, గాడ్ సర్వెంట్గా ఉండాలి అనేది వాళ్ళు మనకి ఇక్కడ పేతురు మనకి చెప్తున్నాడు అనమాట. పేతురు చాలా బాగా చెప్పాడు అనమాట. మనం ఆలోచించి ఇఫ్ యూ మెడిటేట్ ఆన్ దిస్ వర్డ్ రియల్లీ ఇట్స్ వెరీ వెరీ ప్రెషియస్ అనమాట అనేది చెప్తుండనమాట. ఇట్స్ అ డైనమిక్ చాప్టర్ అనమాట. పాస్టర్స్ కానీ ఎల్డర్స్ కానీ ఎలా ఉండాలి అనేది ఇక్కడ మనకి చెప్తున్నారు. గ్రేస్ఫుల్గా ఉండాలి, ప్రేమగా ఉండాలి, విసుకోవద్దు, జడియొద్దు, కోపాడొద్దు. ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు సాగాలి. వాళ్ళు ఒక సంఘాన్ని ఆదుకోవాలా, కమిటీ మెంబర్స్ని ఆదుకోవాలా, సంఘం అందరి మెంబర్స్ని ఆదుకోవాలనేది ఒక మోడల్గా ఉండాలి. జీసస్ మోడల్గా ఉండాలి. యేసు ప్రభు ఎలా మోడల్గా ఉండాలి, ఎలా ఉన్నాడు? తన ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా తన ముందుకు సాగాడు. ఎన్ని అవమానాలు వచ్చినా నిందలు వచ్చినా కూడా యేసు ప్రభు తన పనిని తను చేసుకుంటా వెళ్ళాడనమాట. ఇక్కడ కంక్లూడ్ ఏం చేస్తామనంటే మనము ఆయన వచ్చే రాకడ, దేవుని కాపరి, సమస్త కాపరి, ఆయన అందరికీ పెద్ద కాపరి అన్నమాట. ఆ కాపరి దగ్గరికి వెళ్ళడానికి మనం ఈ కాపరిగా ఈ లోకానికి ఒక మోడల్గా ఉండి మనం అక్కడ వెళ్ళడానికి సంఘాన్ని ప్రిపేర్ చేయాలా అనేది మనకి ఇక్కడ ఒక హెచ్చరిక. పిల్లలను, యూత్ మెంబర్స్ని కానీ, చిన్నలను కానీ, సంఘాలను కానీ వాళ్ళు కూడా పెద్దోళ్ళకి లోబడి ఉండాలని మనకి హెచ్చరిస్తున్నాడు అనమాట. లోబడితే మనకు కృప అనుగ్రహిస్తాడని పేతురు మనకి హెచ్చరిస్తున్నాడు అనమాట. నిబ్బరంగల వారై మనము మేలుకువ ఉండి ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉండాలి. ఎందుకంటే మన విరోధి అయిన సాతాను సింహం వాళ్ళు ఎప్పుడు గర్జించి ఎవరిని మింగుదా అనేది వేచి ఉన్నాడు అనమాట. కాబట్టి ఆల్వేస్ వీ షుడ్ బీ అలర్ట్, వీ షుడ్ బీ ఇన్ ప్రేయర్, వీ షుడ్ బీ ఇన్ ఏమంటారంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ముందుకు సాగాల అనేది, దేవుని సన్నిధిలో ఉండాలా అనేది మనకి హెచ్చరిస్తున్నాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి లాస్ట్లో ఏం చెప్తున్నాడు అంటే దేవుని రాకడ సమీపంగా ఉంది, కొంచెం సమయము మనము శ్రమ పడితే మనము మిక్కిలి దేవుని రాజ్యంలో చేరుకుంటాము అనేది ఇక్కడ ప్రతి ఒక్కరికి సంఘంకి దేవుడు మనతో మాట్లాడి హెచ్చరిస్తున్నాడు. ప్రేమపూర్వకంగా ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తే ఇది మన మాట కాదు, మనుషుల మాట కాదు, కానీ ఇది దేవుని వాక్యము. పేతురు రాసిన, తనకు ప్రేరేపించిన క్రీస్తు యొక్క శ్రమలను కళ్ళారా చూసి అనుభవించి హీ వాజ్ ఎక్స్పీరియన్స్డ్. ఆయన ఒక సాక్షిగా ఉండి, ఆయన ఒక ప్రభువుకి సేవకుడుగా ఉండి ఈ యొక్క చాప్టర్ని రాశాడనమాట. ప్రభు ఈ యొక్క అధ్యాయాన్ని దీవించి మన అందరితో మాట్లాడిన విధానం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ చిన్న వాక్యాన్ని ఈ వాక్యాన్ని మనము ముగిస్తున్నాము. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.